is thermal equilibrium. Thermal means heat. చూడండి ఇక్కడ రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే థర్మల్ మీన్స్ హీట్. what do you call thermal means heat. ఈక్విలిబ్రియం మీన్స్ ఈక్వల్. ఈక్విలిబ్రియం అంటే ఏంటిదని అర్థం? ఈక్వల్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏ వస్తువు అయినా సరే, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, రెండు వస్తువుల మధ్య ఉండేటువంటి హీట్ సమానం అయ్యేటువంటి దాన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. దాన్ని మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఈక్వల్ హీట్ సార్, సమానంగా ఉంది సార్ అని చెప్తాం. కానీ మన ఫిజిక్స్లో టెక్నికల్గా మాట్లాడాలి అన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పాలి దాన్ని. సో మరి దాని గురించి మనం ఇంకా డెప్త్లో వెళుతున్నట్లయితే కన్సిడర్ ద టూ బాడీస్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అనేటువంటి రెండు వస్తువులను తీసుకుందాం. దోస్ టూ బాడీస్ ఆర్ హ్యావింగ్, వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హాట్ బాడీ, అనదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కోల్డ్ బాడీ. ఒకటేమో వేడిగా ఉండేటువంటి వస్తువు ఒకటి, రెండవది చల్లగా ఉండేటువంటి వస్తువు. వేడిగా ఉండేటువంటిది ఒకటి, చల్లగా ఉండేటువంటిది ఒకటి. ఫర్ సపోజ్ మనకి ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉంది. ఏంటి ప్రిన్సిపల్ అంటే హీట్ ఈజ్ ఆల్వేజ్ లాసెస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వేడిమి అనేటువంటిది, హీట్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఆల్వేజ్ లాసెస్ ఆర్ లూజెస్. It is always losses from hot body to next పక్కన ఎవరు ఉన్నారు ఇక్కడ? cold body. It is always losses from hot body. ఈ హాట్ బాడీ నుంచి లాస్ అవుతుంది. ఈ లాస్ అయినటువంటి హీట్ అనేది ఎవరు అబ్జర్వ్ చేస్తారన్నట్లయితే కోల్డ్ బాడీ అబ్జర్వ్. కన్సిడర్ అంటే నేను ఇక్కడ ఓన్లీ హాట్ బాడీ దృష్టి పెట్టి చెప్తున్నాను. నా పర్సెప్షన్ అంతా కూడా కేవలం దీని ప్రకారం చెప్తున్నాను. when hot body is losses, ఈ హాట్ బాడీ లాస్ అయ్యింది, ఇట్ ఈజ్ ఎప్పుడు లాస్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు నేను కోల్డ్ బాడీ వైపు మాట్లాడుతున్నాను అనుకోండి. ఆల్వేస్ కోల్డ్ బాడీస్ రిసీవ్స్ హీట్ ఎనర్జీ. అర్థమవుతుందా? హాట్ బాడీ గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే ఎప్పుడూ కూడా హాట్ బాడీ అనేటువంటిది వేడిమిని బయటికి వెదజల్లుతూ ఉంటుంది. అర్థమైందా? మరి కోల్డ్ బాడీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఆల్వేస్ కోల్డ్ బాడీస్ అట్రాక్ట్స్ ఆల్వేస్ రిసీవ్స్ హీట్ ఎనర్జీ. నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఐస్ క్యూబ్స్. మీకైనా చెప్పింది వాళ్ళకి ఐస్ క్యూబ్స్ సంబంధించింది. ఐస్ ఉందనుకోండి, చేత్తో పట్టుకున్నారు. చేత్తో పట్టుకుంటే మీకు వెంటనే పట్టుకోగానే ఏమైంది? చల్లగా అనిపించింది. ఇక్కడ జరిగిన ఫినామినా ఏంటి? మీరు చాలా మంది చెప్పారు సార్, టచ్ చేసామండి, ఈక్వల్ కాంటాక్ట్గా ఉందన్నారు, బాగానే ఉంది. మన యొక్క బాడీ టెంపరేచర్ 98.6, అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ రెండు బాడీస్లో ఏది ఎక్కువగా ఉంది? టెంపరేచర్ ఏది ఎక్కువగా ఉంది? ఐస్కి ఎక్కువగా ఉంటుందా మన బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ ప్రకారం హీట్ లాసెస్ ఫ్రమ్ ఐసా, అదర్వైజ్ హీట్ లాసెస్ ఫ్రమ్ అవర్ హ్యూమన్ బాడీ ఆర్ హ్యూమన్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద బాడీ. మన బాడీ నుంచి హీట్ బయటికి వెదజల్లుతుందా? ఐస్ నుంచి హీట్ బయటకు వెదజల్లుతుందా? మన బాడీ నుంచి హీట్ కి బయటకు వెదజల్లుతూ ఉంటాం. రైటేనా? లేకపోతే ఈ ఐస్ నుంచి బయటకు వస్తుందంటారా? ఏదైతే చెప్పిందో నాకు చెప్తే నేను దాని కరెక్షన్స్ చెప్పుకుంటాను. మన బాడీ నుంచి బయటకు వెళ్తుందో అంటున్నారు చాలా మంది. అవునా? సరే, మీరు చెప్పిన విధంగానే మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయింది హీట్. ఎప్పుడైతే మన బాడీ నుంచి హీట్ బయటకు వెళ్ళిపోయిందో, ఈ వెళ్ళిపోయినటువంటి హీట్ ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? సరౌండింగ్స్ ఐసా? సరౌండింగ్స్ తో నువ్వు కాంటాక్ట్ లో ఉన్నావా, ఐస్ తో కాంటాక్ట్ లో ఉన్నావా? కాబట్టి ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? అది మ్యాటర్. నేను మీరు ఏం చెప్పారు సార్? ఇదిగో బెంచ్ నేల టచ్ చేశాను సార్, అక్కడ వెలిగించారు, ఇక్కడ పట్టుకున్నా, నాకు హీట్ కనిపించలా అంటే మీరు ఇక్కడ ఏం చేశారు? కాంటాక్ట్ లో ఉన్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో కాకుండా మామూలుగా అయితే పక్క పక్కన కూర్చున్నారు అనుకోండి, ఆడికి వేడిగా ఉందని నీకు ఎలా తెలిసింది? we have to touch our hand. మన భుజమో, మన చెయ్యో, లేకపోతే ఇంకో కాలో ఆడికి తగలడం వల్ల ఆడి వేడి నీకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హాట్ బాడీ కాడిది, మరి ఇది కోల్డ్ బాడీ.
ఆడికి జ్వరం వచ్చేది, అదే ఇప్పుడు అనకూడదు జ్వరం వచ్చిందని, సమ్ ఎక్స్కి జ్వరం వచ్చేసింది. ఆ పక్కన కూర్చున్నాం, ఆడికి 104 102 ఉంది, నీకు 98 ఉంది. సార్ ఆడి ఒళ్ళు కాలిపోతుంది సార్ అన్నాం వాడికి. అంటే నీకు ఎలా తెలిసింది? ఆడి ఒంట్లో ఉండేటువంటి వేడి బయటికి వెదజల్లడం వల్ల నీది కోల్డ్ బాడీకి అనేది అది అబ్జార్బ్ చేసింది, కాంటాక్ట్లో ఉండడం వల్ల మాత్రమే. అంతేగాని ఇప్పుడులో మనం అక్కడ ఒకటి ఇక్కడ సోషల్ డిస్టెన్స్ కదా, అక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాం అనుకోండి, హీట్ ఉందని ఎలా తెలుస్తుంది? తెలియదుగా, కాంటాక్ట్లో ఉండాలి. ఇక్కడ కూడా జరిగింది అదే. ఎప్పుడైతే నువ్వు ఐస్ని చేత్తో పట్టుకున్నావో, వెన్ ఎవర్ వీ హ్యావ్ టు హోల్డ్ ద ఐస్ని ఎప్పుడైతే చేత్తో పట్టుకున్నామో మన బాడీ ఐస్ను కాంటాక్ట్ అవ్వడం వల్ల హీట్ ఈజ్ ఆల్వేస్ లాసెస్ ఫ్రమ్ అవర్ హాట్ బాడీ టు హీట్ ఈజ్ ఆల్వేస్ గెయిన్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఏమైంది కదా, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఓకే సరే, ఇక్కడ వరకు అర్థమైనట్టే కదా. ఇది ప్రిన్సిపల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే హాట్ బాడీ లాసెస్ ఆఫ్ ఎనర్జీ, కోల్డ్ బాడీ గెయిన్ ఆఫ్ ఎనర్జీ. ఇది మనసులో మర్చిపో, మీ పేరైనా మర్చిపోవాలి కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే అంతే, హాట్ బాడీ అనేటువంటి వేడి మీద బయటికి వెదజల్లుతూ ఉంటుంది, కోల్డ్ బాడీ అనేటువంటి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్లో మీరు మన వింటర్ సీజన్ కాబట్టి ఇంటి దగ్గర అమ్మాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు, ఇంటి దగ్గర ఏం చేసి ఉంటారు? బహుశా మీరు స్నానం చేయాలంటే వేడి నీళ్ళు పెడతారు. హాట్ వాటర్ బాయిలర్ కాకుండా మామూలుగా మీ ఇంట్లో బాయిలర్స్ ఉంటే బాయిలర్స్ తెలియకపోవచ్చేమో కానీ మామూలుగా అయితే వెజల్లో పెడతారు. 5 నిమిషాలకు ఒకసారి మీరు ఏం చేస్తారు? వెళ్ళి చూస్తారు. చూస్తున్నప్పుడు చెయ్యి పెడుతున్నప్పుడు మొదట 2 నిమిషాలు చేయి పెట్టారు అనుకోండి, మీకు పెద్దగా అనిపించదు. ఎందుకని మీరు రెండు కూడా పెద్ద హీట్ ఎక్కలేదు. దానికి కూడా సమాధానం చెప్తాను తర్వాత. ఒక 20 నిమిషాల తర్వాత చేయి పెట్టారు, ఖాళీ ఎలా తెలిసింది? అంటే మన బాడీ టెంపరేచర్ 98.5. దట్ వెజల్ కంటైన్స్ వాటర్ హ్యావింగ్ గ్రేటర్ దాన్ 98.5, 98 కంటే ఎక్కువగా ఉంది ఫారెన్ హీట్లో. ఎప్పుడైతే అది హీట్ ఎక్కువగా ఉందో హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వాటర్ టు అవర్ బాడీ. మన చల్లగా ఉందిగా, ఎప్పుడైతే ఆ హీట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మన చేతికి తగిలిందో దోల తీరిపోయింది. మ్యాచ్ బాక్స్ కూడా, మ్యాచ్ బాక్స్ చెప్పాను కదా, మ్యాచ్ బాక్స్ కనిపించారు, మీరు ఏం చేశారు? నేను పట్టుకుంటానని పట్టుకున్నాం, సూపర్ కనిపించింది. ఎలా తెలిసింది? హాట్ బాడీ ఆ మ్యాచ్ స్టిక్ నుంచి మన బాడీ టెంపరేచర్ వచ్చేసింది. సో హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఈ కరెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ లో హాట్ బాడీ మ్యాచ్ స్టిక్, మనం కోల్డ్ బాడీ. ఇందాక జరిగిన సిచ్యువేషన్ లో మనం హాట్ బాడీ, ఐస్ అనేది కోల్డ్ బాడీ. అంటే మీరు ఎప్పుడు కూడా మ్యాథ్స్ సార్ చెప్పింది అనుకుని గుర్తుండి హ్యూమన్ బాడీస్ హాట్ బాడీస్, మిగతా కోల్డ్ బాడీస్ అనుకుంటారని 2 సందర్భాలు చెప్పాను మీకు. మ్యాచ్ స్టిక్ తో పోల్చుకుంటే మనం కోల్డ్ బాడీ, మ్యాచ్ స్టిక్ అనేది అగ్గిపుల్ల అనేటువంటిది హాట్ బాడీ. హ్యూమన్ బాడీ ఐస్ తో పోల్చుకుంటే ఐస్ అనేది కోల్డ్ బాడీ, నేను అనేటువంటిది హాట్ బాడీ. రిలేటివ్లీ కంపేర్ చేస్తున్నప్పుడు మారిపోతా ఉంటాయి సిచ్యువేషన్స్. అర్థమైందా? కాబట్టి ఎనీహ్యావ్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పటికీ కూడా మరి చెప్తున్నాను మీకు. సో ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ వీ హ్యావ్ వన్ కంక్లూడెడ్ పాయింట్, దట్ ఈస్ ఆల్వేస్ హీట్ లాసెస్ ఫ్రమ్ హాట్ బాడీ, హీట్ గెయిన్స్ ఫ్రమ్ కోల్డ్ బాడీ. దట్ ఈస్ ద ఫైనల్ రిజల్టెంట్ కంక్లూజన్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హీట్ అనేటువంటిది లాస్ అయ్యేటువంటిది వేడి వస్తువు, హీట్ అనేటువంటిది గెయిన్ తీసుకునేటువంటిది చల్లటి వస్తువు. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ పాయింట్. అది మీరు మనసులో పెట్టుకోవాలి. ఎస్, అది చెప్తున్నా. ఇది మీరు మీ పేరైనా మర్చిపోండి కానీ ఇది మాత్రం మర్చిపోవాలి. చాలా 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 ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. సార్ మరి this principle is always applicable in our every time sir అని అడగొచ్చు మీరు. It is not applicable to every time. In some conditions, that those conditions are called as a equilibrium condition. Equilibrium, at which equilibrium condition the heat does not neither heat energy nor gain of energy. ఎప్పుడైతే హీట్ సమానం అయిపోయిందో at that point, at that situation, heat should not transfer.
సమానంగా ఉన్నప్పుడు మాత్రమే తప్ప హీట్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పాయింట్ దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఈ సందర్భానికి సిచ్యువేషన్ మీకు ఇందాక ఒక 5 నిమిషాల క్రితం చెప్పాను, దీనికి సమాధానం తర్వాత చెప్తాను. ఏంటో చూడండి. ఫస్ట్ మీ అమ్మగారు మీకోసం వేడి నీళ్ళు పెట్టిన మొదటి 2 నిమిషాల్లో మీరు ఏం చేయి పెట్టి చూశారు. ఒక నిమిషంలో హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. హీట్ అబ్జర్వ్ చేసుకుంది, మీరు చేయి పెట్టారు, అయినా హీట్ ఎక్కడైనా అనిపించింది మీకు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మీ బాడీ టెంపరేచర్ ఎంత 98.5 ఆ వెజల్లో ఉండేటువంటి హార్ట్ బాడీ టెంపరేచర్ ఎంత ఎంతో మీకు తెలియదు, ఏదో థర్మోమీటర్ పెట్టి నేను ఏదో చూశాను. అక్కడ కూడా హీట్ అబ్జర్వ్ చేసుకుంది, అది కూడా 98.5, 98.6, ఇది 98.6, రెండు సమానం అయిపోయినాయి. మీకు ఏమీ అనిపించలేదు. వేడెక్కలే అసలు వేడెక్కలే మామూలుగానే ఉన్నాయి, చల్లగాను లేవు వేడిగాను లేవు. అంటే హీట్ అనేది అక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలా, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ as a thermal equilibrium. What do you call? Thermal equilibrium. Thermal equilibrium is defined as at which heat is neither heat is transferred from cold body nor heat is absorbed or nor heat is receives from hot body. కోల్డ్ బాడీ వైపుకి ట్రాన్స్ఫర్మేషన్ జరగదు, కోల్డ్ బాడీ నుంచి హీట్ బాడీకి ఆ యొక్క టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ కానీ రిసీవ్స్ కానీ జరగడం అనేది జరగదు. కాబట్టి ఫైనల్గా ఈ కంక్లూడెడ్ పాయింట్ ఏంటంటే the thermal equilibrium is defined as at that point heat losses by the hot body is equal to heat gained by the cold body. చూడండి, ఇందాక అది లాస్ అవుతుంది, ఇది గెయిన్ అవుతుందని చెప్పాను, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, హీట్ లాస్ బై ద హాట్ బాడీ. ఎంత హీట్ అయితే లాస్ అవుతుందో, ఎవరు లాస్ అయ్యేది, హాట్ బాడీ కదా, ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. కోల్డ్ బాడీ గెయిన్ చేసినటువంటి హీట్కి సమానం అనే మాట ఇప్పుడు వరకు చెప్పలా, అవునా? ఆ సమానం ఎక్కడైతే అయిందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఈక్విలిబ్రియం పాయింట్. క్లారిటీ వచ్చింది అందరికీ, అర్థమైందా? ద పాయింట్ ఎట్ విచ్ హీట్ లాసెస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. ఎక్కడైతే హీట్ లాస్ అయి ఉన్నటువంటి హాట్ బాడీ ఉందో హీట్ గెయిన్ అయినటువంటి కోల్డ్ బాడీకి ఎలా ఉండాలి, ఇది సమానంగా ఉండాలి. సో దట్ ఈక్విలిబ్రియం టెంపరేచర్, ఈక్విలిబ్రియం పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ థర్మల్ ఈక్విలిబ్రియం పాయింట్. దాన్నే మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు. అందరికి అర్థమైనట్టుగా ఇది. బాబు డౌట్స్ ఏమంటే అడగండి. నెక్స్ట్ ఇక్కడ అయిన తర్వాత యూనిట్స్ concerned thermal heat is having two types of units are presented, like SI unit, SI system unit, and the next one is CGS system unit. రెండు రకాల యూనిట్స్ ఉన్నాయి మనకి. SI పద్ధతిలో ఒకటి, CGS పద్ధతిలో ఒకటి. CGS పద్ధతిలో తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉన్నట్లయితే క్యాలోరీ, అంటే యాక్చువల్ కెలోరీ అని పిలుస్తారు. కానీ మీరు రాసేటప్పుడు CAL, మీ పుస్తకంలో CAL అని ఉంటుంది. CAL అంటే క్యాల్ ఏంటంటే అనుకోండి, కెలోరీని క్యాలరీ అని పిలుస్తారు, దాన్ని CAL అని రాస్తారు. కమింగ్ టు SI సిస్టమ్. SI సిస్టంలో దీన్ని ఏం పిలుస్తామంటే జౌల్. సాధారణంగా రాసేటప్పుడు J అని పెడతారో, నా పేరు గుర్తుపెట్టుకోండి, J. సాధారణంగా 99 మీ పుస్తకాల J కిలో జౌల్స్, KJ అని పెట్టేస్తారు. KJ అంటే కిలో జౌల్స్ అనమాట. KJ సాధారణంగా 99 పాడు ఇలా రాసేస్తారు, కిలో KJ పర్ మోల్ అని అంటారు. అంటే కిలో అంటే 1000 అనమాట, తెలుసు కదా, KG అంటే కిలోని. సో J అంటే ఏంటంటే మోల్ అన్నమాట. సరే, ఇదంతా మీకు అవసరం లేదు. జౌల్ ఈజ్ యూనిట్ ఫర్ SI సిస్టమ్. SI సిస్టంలో జౌల్ అంతా పిలుస్తారు, CGS సిస్టంలో కెలోరీ అని పిలుస్తారు. కెలోరీకి రిలేషన్ ఏంటంటే 1 joule is equal to 8.314 calories. ఒక జౌల్ అనేటువంటి ఎంతకు సమానం, ఇక్కడ 8.314, అంతకు సమానంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? ఈ విలువలు అనేటువంటి మిమ్మల్ని అడుగుతారు.
సో మళ్ళీ చెప్తున్నా, సిజిఎస్ సిస్టమ్ లో అయితే ఏమని పిలవాలి, క్యాలరీస్ అని పిలవాలి. ఎస్ఏ సిస్టమ్ లో ఏమని పిలవాలి, జౌల్ అని పిలవాలి. దాని యొక్క విలువ 8.314 కి సమానం. అంత విలువ ఉంటుంది ఒక జౌల్ అంటే, అది క్యాలరీస్ అన్నమాట. సరే, ఇది అయిన తర్వాత ఇంతేనమ్మా, దాంట్లో విలువ అంతేముందా, పుస్తకం లేదు అవా దగ్గర, అంటే కంప్లీట్గా ఉందా లేదా 8.3 వదిలేసారా అని అడుగుతున్నాం. సరే, ఓకే, 8.314. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి టెంపరేచర్ను మనం 2 రకాలుగా డిఫైన్ చేస్తాం. టెంపరేచర్ అనేటువంటి దానికి 2 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. దాని యూనిట్స్ ఏంటంటే, దీన్ని ఏమంటారయ్యా, సెల్సియస్ డిగ్రీస్ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారయ్యా, ఫారెన్హీట్ డిగ్రీస్. అంటే ఈ రెండింటిలో మనం మెజర్ చేయాలి. సెల్సియస్ డిగ్రీస్ అనేటువంటిది ఒకటి, ఫారెన్హీట్ డిగ్రీస్ అనేటువంటిది ఒకటి. ఓకేనా? ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, నేను మీకు చెప్పాను చూసారా, మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందని, ఎంత ఉందో వాల్యూ. సో 1 calorie is equal to 1 calorie is equal to 4.186 joules. అంటే ఇంతకు సమానంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు విలువ అనేది 4.186 joules కి సమానం. ఓకేనండి? సరే, ఇది అయిన తర్వాత యూనిట్స్కి వచ్చిన తర్వాత చెప్పాను. ఇంకా టెంపరేచర్కి వచ్చిన తర్వాత సెల్సియస్ డిగ్రీస్, ఫారెన్హీట్ డిగ్రీ. సెల్సియస్ డిగ్రీస్ సెల్సియస్లోను, సి డిగ్రీస్ అంటారు, ఫారెన్హీట్ ఎఫ్ డిగ్రీస్తోను మనం పిలవాలి. ఓకే, ఇప్పుడు మనం సాధారణంగా నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి టెంపరేచర్ హ్యూమన్ బాడీ అంటే మీరు ఏమంటున్నారు, 98.6 అనేది చెప్తున్నారు. అంటే ఏంటిది, ఫారెన్హీట్. అదే సెల్సియస్ అయితే నీ దగ్గర 36.9 ఎంతో ఉంటుంది వాల్యూ, మీ బయాలజికల్ సైన్సెస్ లో వస్తుంది. సో ఈ వాల్యూ అది సెల్సియస్ అయితే ఇది సుమారుగా చెప్తారు, కానీ ఫారెన్హీట్ అయితే ఇది చెప్తారు. మన టెక్స్ట్ బుక్ లో ఇంకొక కొత్తగా ఇచ్చారు, నిద్ర వచ్చేస్తుంది పాపకి. ఇంకోటి ఏంటంటే, దాన్ని మనం ఏమంటే అబ్సల్యూట్ స్కేల్ అంటారు. అబ్సల్యూట్ స్కేల్ ఏముంటుందని, అబ్సల్యూట్ స్కేల్. ఈ అబ్సల్యూట్ స్కేల్ ని మనం K తో ఇండికేట్ చేయాలి. K తో ఇండికేట్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ K అంటే, కెల్విన్ కాదు, కెల్విన్. మార్క్ కెల్విన్ అని ఆయన, మార్క్ కెల్విన్ అని ఆయన మొదలెట్టాడు. ఆయన పేరు మీద గౌరవార్థం కెల్విన్ అని పెట్టడం జరిగింది. కెల్విన్. ఈ కెల్విన్ లో మనకి ఎప్పుడు కూడా యూనిట్స్ అనేటువంటివి 273 కెల్విన్ అనేటువంటి దాంట్లో ఇండికేట్ చేస్తాం. 273 అంటే ఈ 273 అనేటువంటి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కి సమానం అన్నమాట. మనం సెల్సియస్ లో 0 డిగ్రీస్ స్టార్టింగ్ పాయింట్ కదా, అబ్సల్యూట్ స్కేల్ లో ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 273 నుంచి. అర్థమైందని చెప్పింది. అంతేగాని సార్ 272, 270 ఉండవు ఇక్కడ. ఆ స్కేల్ స్టార్టింగ్ పాయింట్ 273, ఆ తర్వాత ఎంత ఉంటుంది, 274, 275 అలా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఇది అనమాట. అంటే సెల్సియస్ లో 0 ఎలా మనం చూసుకుంటాము, కెల్విన్ స్కేల్లో ఇది అలా చూసుకోవాలి. ఓకే.